ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు కూడా మనమందరము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ కావచ్చు, లేదు అది మన బాధ్యత కావచ్చు, నిత్యము కూడా ప్రతిరోజు ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా దేవుని స్తుతించి ఆరాధించి ఈ భూమి మీద లోక మార్గంలో మన జీవితాన్ని ప్రారంభించే ఈ సమయంలో ఈ దినాన్ని ప్రతిరోజు కూడా దేవునితో ప్రారంభించుకొని మన దినాన్ని ముగించుకున్న వారముగా ఉండినట్లయితే మనము దేవుని ఆశీర్వాదము కృపను పొందేవారం అవుతాము. అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రతి ఎపిసోడు కూడా మీరందరూ చూసి బైబిల్ రీడింగ్, అదేవిధంగా బైబిల్లో ఉన్నటువంటి అంశాలు మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు కూడా మనము గడిచిన దినాల్లో ప్రతి విషయాన్ని తెలుసుకున్నాము. కాబట్టి మీకు తెలిసినటువంటి సహోదరులకు, క్రైస్తవ సోదరులందరికీ కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని లింక్స్ని షేర్ చేయండి. తప్పకుండా చూసిన వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దైవ సందేశాన్ని ఇంకా మెరుగుపరచుట కొరకు ఇంకా అనేక మందికి చేరవేసే ఈ క్రమంలో మీరందరూ కూడా పాలిభాగస్తులై నిర్ణయంతో మంచిగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రోత్సాహం కలిగి ఉండాలని, ఆ విధంగా నడిపించుటకు దేవుని కృప మనకు ఎల్లవేళ ఉండాలని మనం అందరం ప్రార్థించుకుందాం. మరి అదేవిధంగా నేటి దినము మత్తయి సువార్త మనము 21వ అధ్యాయాన్ని ధ్యానించుకునే ఈ ఉదయకాల సమయంలో మొదటగా అందరము ప్రార్థనతో ప్రారంభించుకుని ఆ తర్వాత ధ్యానంలోనికి మనం అడుగు పెడతాం. తలలు ఉంచుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, లోకరక్షకుడా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున, ప్రత్యేకమైన నామమున ప్రభువా వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా తండ్రి. నేటి దినము ప్రభువా యథావిధిగా నిత్యము కూడా ఈ ఉదయకాల సమయంలో మొదటి క్రియగా ప్రభువా మీ నామాన్ని మేము గణపరుచుకునే శక్తిని, జ్ఞానాన్ని ప్రభువా మీరు మాకు కలుగు చేసినందుకు వందనాలు నాయన. రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా పాలిభాగస్తులైన సమస్త జనులందరినీ కూడా మీ నామంలో ప్రభువా తండ్రి ఆశీర్వదించండి, ప్రభువా దీవించండి. నేటి దినము మేము ధ్యానించుకోబోయే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రభువా మీరు మాట్లాడినటువంటి మాటలను ప్రభువా, మీరు చేసిన ప్రసంగాలను ప్రభువా తండ్రి, మీరు చేసిన అద్భుతాల విషయాల పట్ల మేము ధ్యానించుకొని అట్టి కృపను మేము పొందేవారముగా ప్రభువా మనం ఆశీర్వదించమని ప్రియకుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మనము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా ఈ 21 అధ్యాయం నుంచి 28 అధ్యాయాల్లో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య వేగవంతంగా ముందుకు వెళ్తూ అనేకమైనటువంటి విషయాలు పరిసయ్యులు, సద్దుకయ్యులు, శిష్యుల మధ్య అనేక విషయాలు చేస్తూ ఆయన యొక్క పరిచర్య క్రియాశీలకంగా మారుతున్న దశగా మనము దీన్ని గుర్తుపెట్టుకోవాలి. 21 నుంచి 28 అధ్యాయాల్లో జరిగే ప్రతి క్రియ కూడా చాలా వేగవంతంగా పరిచర్య జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము చాలా ముఖ్యమైన అధ్యాయము. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి, పరిసయ్యులకు, అదేవిధంగా శిష్యులను ఉద్దేశించి తెలియజేసినటువంటి మాటలు ఈ అధ్యాయంలో ఖచ్చితంగా మనకు పొందుపరచడం జరిగింది. మరి ముందుగా మనం చూసుకున్నట్టే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉన్న మొత్తం వచనాలు 1 నుంచి చూసుకుంటే మనకి 46 వచనాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మత్తయి సువార్తలో మనము ఎక్కువగా గమనించాల్సింది ఈ యొక్క 21వ అధ్యాయంలోనే రచయిత అయినటువంటి మత్తయి గారు, భక్తులైనటువంటి మత్తయి గారు యూదులను ఉద్దేశించి వారికి అర్థమయ్యే రీతిలో అనేకమైనటువంటి ప్రవచనాలను, పాత నిబంధనలో ఉన్నటువంటి అనేకమైన ప్రవచనాలను ఇక్కడ కోట్ చేయడం కూడా జరిగింది. మరి ఈ యొక్క మత్తయి సువార్తలో మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి 6 భాగాలుగా దీన్ని విభాగించుకొని మనం ధ్యానించుకున్నట్టయితే ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయం మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. అదేవిధంగా ప్రభువు యేసుక్రీస్తుల వారు ఈ యొక్క అధ్యాయంలో ఏం మాట్లాడారనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారు అవుతాం. కాబట్టి మొదటగా 1 నుంచి 11 అధ్యాయాల్లో మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు యెరూషలేమునకు రావడం జరిగింది. ఆ తర్వాత రెండవ భాగంగా 12 నుంచి 17 అధ్యాయాలు మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆలయంలోనికి రావడం జరిగింది. ఆ తర్వాత 3వ భాగం మనం చూసుకుంటే 18 నుంచి 22 వచనాలు అంజూరపు చెట్టును శపించడం
జరిగింది. అదేవిధంగా 4వ భాగం చూసుకుంటే 23 నుంచి 27 వచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అధికారము ఎలా వచ్చిందనే విషయం మీద మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 28 నుంచి 32వ వచనం వరకు మనం చూసుకున్నట్టయితే తండ్రి యొక్క మాటను పాటించినటువంటి 2 కుమారుల యొక్క ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత 33 నుంచి 46 వచనాల్లో మనం చూసుకుంటే కౌలు తీసుకున్న రైతుల యొక్క ఉపమానం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క 21వ అధ్యాయాన్ని పరిపూర్ణంగా మనకి తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క 5 భాగాల్లో మొదటి భాగంగా మనం చూసుకున్నట్టయితే వాక్యానుసారంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు యెరూషలేమునకు వచ్చుట, అంటే యెరూషలేముకి ఏ రకంగా వచ్చారు ప్రభువైన యేసుక్రీస్తుల వారు అనే ఒక విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో 1వ వచనం నుంచి మనము ఇక్కడ డైరెక్ట్గా మనం చూసుకున్నట్టయితే 11వ వచనం వరకు కూడా మనం గమనించినట్టయితే వాక్యానుసారంగా ఏంటి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగిందని అంటే, ఎందుకంటే మత్తయి గారు పాత నిబంధనను కోట్ చేస్తూ వాక్యాన్ని కోట్ చేస్తూ ఇక్కడ వారికి అర్థమయ్యే రీతిగా తెలియజేయడం బట్టి ఈ యొక్క మొదటి భాగంలో ఒక వాక్యము, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లైన చిన్న గాడిద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. అంటే ఈ 1వ వచనం నుంచి 11వ వచనంలో ఈ యొక్క భాగంలో మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 వ్యక్తులకి ఒక విషయం చెప్పడం జరిగింది. ఒక గాడిదని ఒక గాడిద పిల్లను మీరు నా యొద్దకు తీసుకురండి అని వారికి ఆ ప్రదేశంలోనే ఒక ప్రదేశంలో ఇది దొరుకుతుందని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ప్రభు కొరకు ఈ యొక్క గాడిదను గాడిద పిల్లను మీరు మాకు ఇవ్వాలని చెప్పినట్టయితే ఆయన ఖచ్చితంగా మీకు ఇస్తాడు. ఈ రకంగా ఇచ్చినటువంటి గాడిదను గాడిద పిల్ల మీదను ఆయనను ఊరేగించుకుంటూ యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారికి జయము జయము అని చెప్పి, అంటే ఓసన్నా ఓసన్నా అని చెప్పి వారు స్వాగతం పలికే విధానము ఇక్కడ మనకి 1వ వచనం నుంచి 11వ వచనంలో మనకి తెలియజేయడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న జనసమూహం అందరూ కూడా ఆయనని ఏ రకంగా అనుకున్నారంటే ఈయన గలిలయ నజరేతు వాగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఈ రకంగా మొట్టమొదటిగా ఈ యొక్క అధ్యాయంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క యెరూషలేములోని ఆయన ప్రవేశించుట, ఆయనని అక్కడ ఉన్న జనసమూహం అంతా కూడా స్వాగతించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 12 నుంచి 17 వచనాల్లో ప్రభు యేసుక్రీస్తుల వారు యెరూషలేములోకి ప్రవేశించింది ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి ఆయన ఆలయంలోకి వచ్చేసరికల్లా ఆలయాన్ని చూశారు. ఆలయాన్ని చూసి అక్కడ జరుగుతున్న పరిస్థితులు కానీ అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఆయన ఖండించడం జరిగింది. అది ఏ రకంగా ఖండించాలని వాక్యానుసారంగా చూస్తే ఒకే ఒక మాట అక్కడ ఉన్నది ఏంటంటే, నా మందిరము ప్రార్థన మందిరము అనబడి రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారు అనెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే ఆలయంలోకి రావడం జరిగిందో ఆ ఆలయంలో అక్కడ వారు అనేక రకాలైనటువంటి క్రయ విక్రయాలు చేయడము, బల్లల మీద గువ్వలను, అంటే వ్యాపార సంబంధంగా మందిరాన్ని తయారు చేసినటువంటి ఒక విధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఖండించడం జరిగింది. వారిని ఖండిస్తున్నప్పుడు వారికి ప్రభువైన యేసుక్రీస్తుల వారి విధంగా ఖండిస్తూ అక్కడ పిల్లలు అక్కడ చిన్నపిల్లలు దావీదు కుమారుడా జయము జయము అన్నప్పుడు అక్కడ ఉన్న పరిచయులకు కానీ అక్కడ ఉన్న శాస్త్రులకు కానీ మా కోపం, అంటే ఈయన్ని పొగుడుతున్నప్పుడు వారికి ఒక రకమైనటువంటి కోపాన్ని కూడా వారు రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అదే విధంగా మనకి ఇక్కడ 3వ భాగము 18వ వచనం నుంచి ఇక్కడ మనకి 22వ వచనం వరకు మనం చూసుకుంటే అంజూరపు చెట్టు యొక్క ప్రాముఖ్యత, అంటే ఈ అంజూరు చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ చెట్టును ఎందుకు శపించడం జరిగింది. మొట్టమొదటిగా ముందుగా ఆ విషయం మనం తెలుసుకున్నట్టయితే కాలానుసారంగా అంజూరపు చెట్టు అనేది ఒక ఫలభరితమైనటువంటి చెట్టు. దాన్ని ప్రకృతి విధానంలోనే అది ఒక ఆకులు కాసేటప్పుడు ఫలాలను కూడా ఇస్తుంది. ఒకవేళ అది ఎటువంటి ఆకులు కాసినా కూడా ఒకవేళ ఫలాలు లేకపోతే ఆకులు కూడా 2 ఎండిపోతాయి. అది అంజూరపు చెట్టుకున్నటువంటి ప్రాముఖ్యత. అది దాని కాలాన్ని బట్టి అది వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ఆకలి కొని ఆయన ఉదయంకాల సమయంలో ఆయన నడుచుకుని వెళ్తున్నప్పుడు త్రోవ పక్కన అంజూరపు చెట్టును చూసి ఇక్కడ మనం చూస్తే
ఉదయమందు పట్టణంలో మరలా వెలుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆకలితో ఉన్నప్పుడు ఆ చెట్టును చూసి అక్కడికి వెళ్ళేసరికల్లా అక్కడ మొత్తం అన్ని ఆకులే ఉన్నాయి తప్పించి కానీ ఫలాలు లేవు. అందువల్ల అక్కడ ఆ చెట్టును చూసి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇది కాలానుసారంగా లేదు, ఈ చెట్టుకి ఇటువంటి ఈ రకమైనటువంటి విధానం ఉండదు అని చెప్పి మొట్టమొదటిగా అంజూరపు చెట్టుని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు శపించడం అక్కడ ఉన్నటువంటి శిష్యులు చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులకు చెప్పింది ఏంటంటే, మీరు ఇట్టి విషయానికి మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, మీ విశ్వాసము అంటే మీరు ఇక్కడ మనం చూసి అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహక పడుకునే ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు. అంటే ఇక్కడ నేను అంజూరపు చెట్టుని ఇక్కడ నేను చేసింది మాత్రమే కాదు, మీరు ఒకవేళ మీ యొక్క విశ్వాసాన్ని బలపరుచుకొని మీరు ఇక్కడ చూసినట్టు ఈ కొండను చూచి నీవు ఎత్తబడిన సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన అలాగా జరుగును అని చెప్పి వారి యొక్క విశ్వాసాన్ని మీరు నమ్మకం కలిగి ఉండి మీరు ఏదడిగినా కూడా మీకు నేను అట్టి క్రియలు చేయడానికి అటు గొప్ప శక్తిని అట్టి మహిమను నేను మీకు ఇవ్వడం జరిగిందని అక్కడ ఉన్న వారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క అధికారము ఏ రకంగా వచ్చింది. ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు సద్దుకేయులు ఏ రకంగా అయినా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయనని బంధించాలి, లేదంటే ఆయనలో ఏదో ఒక తప్పు చూపించాలి ఉద్దేశం కలిగినటువంటి వీరు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఒక ప్రశ్నించడం జరిగింది. అది ఇటువంటి ప్రశ్న, నీకు ఇటువంటి అధికారము మీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ అధికారము గల కారణం ఏంటని అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు నేరుగా చెప్పొచ్చు, నేను తండ్రి చేత అంగీకరింపబడి ఈ సృష్టి మొత్తం అంతా కూడా ఈ భూలోకంలో జరిగే ప్రతి మంచి చెడులకు నేనే కర్త కర్మ క్రియ అని ఆయన చెప్పి ఆయన దాన్ని వారికి వ్యక్తపరచు. కానీ ఎటువంటి అధికారము కూడా ఆయన కలిగి లేకుండా వారికి ఏ రకమైన సమాధానం చెప్పారు అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు వీరు అడిగినటువంటి ప్రశ్నకు తిరిగి మరలా వారిని కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు ఈ రకంగా నన్ను ప్రశ్నించారు కదా, మరి ఇక్కడ బాప్తీసమిచ్చి యోహాను ఏ అధికారం చేత మరి ఈ క్రియలు చేయడం జరిగింది, బాప్తిస్మం మీరు పొందడం జరిగింది, పరలోకమందు తండ్రి వలన లేకపోతే మీరు మనుషుల వలన అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఇక్కడ మన వాక్యం చూసుకుంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక క్వశ్చన్ వారిని కూడా తిరిగి అడగడం జరిగింది. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది, పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని ఒక ప్రశ్న వీరిని అడిగినప్పుడు వారు పరిసయ్యులు శాస్త్రులు వారు ఆలోచించి ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఏ సమాధానము చెప్పలేదండి. ఎందుకనంటే వారు సమాధానం చెప్పినట్టయితే పరలోకము నుండి అనగానే తండ్రి దగ్గర నుంచి వచ్చింది అనగానే ఇక్కడ ఆ రోజుల్లో హేరోదు రాజు అక్కడ రాజుగా ఉన్నారు, వారు వీరి మీద ఏ రకమైనటువంటి హాని కలుగు చేస్తారని ఒక ఆలోచన. అదేవిధంగా ఒకవేళ మనుషుల నుంచి అని ఒకవేళ వీరు ఏదైనా సమాధానం చెప్పినట్టయితే అక్కడ యోహాను శిష్యులు కానీ యోహాను అనుచరులు కానీ వీరిని బంధించి లేదా రాళ్లతో కొట్టి చంపే అవకాశం ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అడిగినటువంటి ప్రశ్నకు వీరు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. అట్టి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు గ్రహించి వారు అడిగిన విషయాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానము చెప్పలేదు. అంటే ఈ యొక్క 4వ భాగంలో యొక్క అర్థం ఏంటంటే, ప్రశ్నకు ప్రశ్న కొన్ని క్లిష్ట సమస్యల్లోని కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరిసయ్యులు సద్దుకయ్యులకు ఏ రకమైన సమాధానం ప్రశ్నగానే విడిచిపెట్టడం జరిగింది అనేది ఇక్కడ మనము తెలుసుకొనవచ్చును. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే 4వ భాగంగా మనం గమనించుకున్నట్టయితే ఇక్కడ ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులను ఉద్దేశించి ఒక ఉపమానాన్ని ఏ రకంగా తెలియజేయడం అనేది జరిగింది. ఆ ఉపమానం దేనికి అర్థం అని అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 31వ వచనము, అందుకు వారు మొదటివాడే అనేది యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే 23వ వచనం నుంచి మనకి 27వ వచనం వరకు కూడా అధికారాన్ని గురించి ఉంటే 28వ వచనం నుంచి ఇక్కడ మనకి 32వ వచనం వరకు కూడా మనకి ఏదైతే ఒక కుమారుడికి ఒక తండ్రి ఇద్దరు కుమారులకి మధ్య జరిగినటువంటి ఒక ఉపమానాన్ని ఏ రకంగా చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులకి వారు వారికి పని అప్పచెప్పినప్పుడు వారిలో మొదటివాడు నేను చేయలేనని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత రెండో వాడు ఇదే పని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా చేస్తానని తండ్రికి చెప్పడం
చెప్పడం జరుగుతుంది. అయితే ఏదైతే మొదటి కుమారుడు రెండో కుమారుడు ఒక వ్యత్యాసాన్ని, మొదటి కుమారుడు ఏం చేశాడంటే తండ్రి యొక్క కష్టాన్ని, మా నాన్నగారు వెళ్ళి కష్టపడతారని ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్న ఈ కుమారుడు ఆయన కష్టంలో పాల్పంచుకోవడానికి ఈయన కూడా వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడతాడు. అదే చివరగా ఉన్నటువంటి కుమారుడు ఏం చేస్తాడంటే మొదట నేను వెళ్తానని చెప్పినా కూడా వేషధారణ కలిగి ఉన్నటువంటి ఈ కుమారుడు తండ్రికి ఎటువంటి సహాయము చేయడు. కాబట్టి ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తుల వారు ఈ తండ్రి కొడుకుల మధ్య ఒక ఉపమానాన్ని, మొదటగా ఎవరైతే వెళ్ళను అని ఉన్నటువంటి వ్యక్తి, ఒక మారు మనస్సు పొందినటువంటి వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. వేషధారణ కలిగిన వ్యక్తుల పరిశీలనను, శాస్త్రులను, వారి యొక్క వ్యక్తిత్వాన్ని పొందపరచడం జరిగింది. ఇక్కడ మన వాక్యానుసారంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఒక వాక్యము మనం వినొచ్చును. ఇక్కడ ఒక మనుష్యుని ఇద్దరు కుమారులు ఉండ్రి, అతడు మొదటి వాని వద్దకు వచ్చిన కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చిన కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏదైతే మొదటివాడు ఏ రకంగా అయితే మారు మనసు పొంది ఉన్నాడో ఆ రకంగా సుంకరులు కానీ వేశ్యులు కానీ వారు ఈ యొక్క లోక మార్గంలోని వారు ఎటువంటి పాపము క్రియలు చేసినా తిరిగి వారు మారు మనసు పొంది ఉన్నారు కాబట్టి వారు పరలోక రాజ్యంలోనికి చేరుతారు. అట్టి విధంగా వీరిని చూసి నమ్మకున్నటువంటి వేషధారణ కలిగిన పరిచయులు వారి యొక్క బుద్ధిని గురించి రెండవ కుమారునితో పోల్చడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే చివరికి 33 నుంచి మనము 46వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేయడం జరిగింది. ఈ ఉపమానం యొక్క అర్థం ఏంటంటే, ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. దాన్ని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్ష తోటలు తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. ఆ యజమానుడు దేశాంతరం పోయాడు. తిరిగి వచ్చేటప్పుడు ఏం చేశారంటే ఆ యజమానుడు ఏదైతే ఆ యొక్క ద్రాక్ష తోటను అప్పజెప్పినుచున్న కాపులు ఆ యజమానికి వ్యతిరేకంగా దాన్ని వారు సొంతం చేసుకోవడానికి ప్రయత్నించే భాగంలోని ఆ యజమానుడు ఏం చేశారంటే కొంతమంది దాసులని పంపించడం జరిగింది. ఆ దాసులు ఏ రకంగా పంపించారు? మొదట ఒకరిని పంపించారు, వాణ్ణి ఏం చేశారు? కొట్టిరి. ఇంకోని పంపించారు, అన్ని కొట్టిరి. మరి ఒకరి మీద ఏం చేశారు? రాళ్ళు రువ్విరి. సరే, ఈ యొక్క కాపు కాచేవారు ఈ రకంగా ప్రవర్తిస్తారని చెప్పి ఆ యజమానుడు ఏం చేశారంటే ఆయన కుమారుని కూడా పంపించడం జరిగింది. అయితే వారు ఆ కుమారుని సన్మానిస్తారేమో అనుకున్నారు, కానీ ఆ కుమారుని కూడా అదే విధంగా వారు కొట్టి చంపడం జరిగింది. మరి ఏంటి ఒక ఉపమానం రీతి ఏంటి? దేనికి వారి యొక్క దుర్మార్గత ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయని ఒక ఉపమానాన్ని ప్రభువు యేసుక్రీస్తుల వారు తెలియజేసిన విధానము ఈ యొక్క 4వ భాగం లోని మనం చూసుకున్నట్టయితే ఇక యజమానుడు తండ్రి యెహోవా, అదేవిధంగా ఇక్కడ ద్రాక్ష తోట అనేది సంఘము, అక్కడ దాసులుగా పంపించిన వారు, ముందుగా పంపించిన వారు ప్రవక్తలు, ఆ తర్వాత యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఏదైతే ఆ యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల హెచ్చరిస్తూ ముందు ప్రవక్తలు పంపించినప్పుడు వారిని చంపివేయడం జరిగింది. తండ్రి ప్రవక్తలు ముందుగా పంపించారు, అయినా సరే వారు వ్యతిరేకంగా వారిని చంపివేయడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత ప్రభు కుమారుణ్ణి యేసుక్రీస్తుల వారు పంపించినప్పుడు కూడా ఆయన కూడా అర్థం చేసుకోకుండా ఆయన కూడా చంపివేయడం జరిగింది. ఇక్కడ వాక్యానుసారంగా చూస్తే ఆ దుర్మార్గులు కఠినంగా సంహరించి వాటి కాలము యందు తనకు పండ్లను చాలించినట్టు ఇతర కాపురులకు ద్రాక్ష తోట గుత్తకిచ్చి ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారి నిషేధించిన రాయి మూలకి తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అని అంటే అక్కడ మనము ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వారు వ్యతిరేకించడము, దూషించడము, అట్టి మూలకు తలరాయి ఆయను అని చెబుతూ ఆ తర్వాత కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడని మీతో చెప్పుచున్నాను అనే వాక్యాన్ని అక్కడ అర్థవంతంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేయడం జరిగింది. అంటే ఒక రకంగా వారి యొక్క ప్రభువైన యేసుక్రీస్తుల వారు పొందుతున్నటువంటి వారు ఉగ్రత, లేదంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ఉగ్రతను వారు పొందుతారు ఈ రకంగా ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పి అక్కడ పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆ రకంగా వాళ్ళు ఆలోచిస్తున్న ఒక విధానాన్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వీరు ఈ యొక్క ఉపమానాలన్నీ మనల్ని ఉద్దేశించి చెప్తున్నారని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తరచూ ఎదురు చూస్తున్నారు, ఈయన ఎక్కడైనా తప్పు దొరుకుతాడేమో అనేప్పటికీ కూడా అక్కడ ఆయన ప్రవక్తని యోచించి కనుక వారు భయపడిరి.
ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ యొక్క మనకి పొందపరిచినటువంటి 5 భాగాలలో ముఖ్యమైన విషయాలు మొదటి వచనం నుంచి 46 వచనాలలోనే మనం గమనించాల్సింది ఏంటి అనేది చూస్తే 2 ఉపమానాలు, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మందిరంలోనే ఆయన ప్రవేశించిన విధానము, అదేవిధంగా మందిరంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల ఆయన తెలియచేయడం జరిగింది. మరి నా జీవితంలో ఈ మత్తయి సువార్త 21 అధ్యాయం ప్రకారం మనం ఏం తెలుసుకోవాలనే ఒక విషయాన్ని మనం గమనించుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఈ యొక్క సారాంశము ఎక్కువగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇదంతా మాట్లాడిందంతా కూడా ఒక సంఘాన్ని ఉద్దేశించి ఒక మందిరంలో జరుగుతున్నటువంటి సంభాషణలు, అటు పరిసయ్యులు సద్దుకయ్యులు ఇటువైపు శిష్యుల మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ మధ్యలో కేంద్రీకృతమైనది సంఘము యొక్క మందిరం యొక్క విలువలను ఆయన తెలియజేస్తూ, అదేవిధంగా తండ్రి గురించి, కుమారుని గురించి, అదేవిధంగా ప్రవక్తల గురించి వారి యొక్క ముందుగా వారిని పంపించిన విషయాలను బట్టి కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క 21వ అధ్యాయంలో మనకి తెలియజేయడం జరిగింది. మరి నేటి దినము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో పొందపరిచినటువంటి మొత్తం వచనాలకు సంబంధించిన సారాంశాన్ని మనము ఈరోజు ధ్యానించుకున్నాం. మరి నా జీవితంలో ఖచ్చితంగా కూడా మనము విశ్వాసులుగా మనకు కలిగి ఉన్న సంఘాన్ని మనము అక్కడ జరుగుతున్న ప్రతి విషయంలో కూడా మనం దాన్ని మనం తెలుసుకొని అక్కడ ఏ రకమైన తప్పులు జరిగినా కూడా అక్కడ సంఘ పెద్దలకు తెలియజేసే వ్యక్తులుగా మనం ఉండాలి. అదేవిధంగా ఇక్కడ తెలియజేసిన ఉపమానం రీతిగా మనము మారు మనస్సు పొంది మనము ఖచ్చితంగా దేవుని కృపలో మనము కృపా సువార్త కలిగి ఉండి మన పరలోక రాజ్య స్థాపనలో వారసులుగా ఉండాలనేది ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ఆలోచన. మరి ఈ ఆలోచన మనం సంపూర్ణంగా మనము యోగ్యత కలిగి ఉండాలని నేటి ఈ దినము మనం ప్రార్థనలో మనము చివరిగా ప్రార్థించుకుందాము. ప్రభువా తండ్రి యేసయ్య, నేటి దినము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రభువా తండ్రి మీరు పొందపరచబడినటువంటి 46 వచనాలు ఈరోజు మేము ధ్యానించుకోవడం జరిగింది. ప్రభువా ఈ ధ్యానించుకున్న ప్రతి అంశాన్ని ప్రభువా మా హృదయంలోని ప్రభువా తండ్రి మా యొక్క ఆత్మచేత ప్రభువా తండ్రి మేము వీటన్నిటిని తెలుసుకుని ప్రభు మీ చిత్తానుసారంగా మేము జీవించుటకు మాకు శక్తిని బలాన్ని చేకూర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరబడునుగాక. నేడు అన్నదిన ఆహారాలు మాకు దయచేయండి. ఇతర అపరాధాలు మీరు క్షమించిన తండ్రి మా అపరాధం క్షమించిన, శోధన నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యము ఘనత శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి ప్రతిరోజు కూడా ఈ రకంగా మనము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనము బలపడి మరి సంతోషంతో నేటి మన దినాన్ని మనం అందరం కూడా ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ మన యొక్క ప్రతి వీడియోని లైక్ చేయండి, చూస్తున్న ప్రతి ఒక్కరూ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. దైవ సందేశాన్ని అందరికీ కూడా చేరవేసే దాంట్లో మీరు అందరూ పాలి భాగస్తులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి వందనాలు.